ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీకు అందరికీ నా వందనాలు. అలాగే అడ్వెంట్ 3వ ఆదివారపు శుభాలు తెలియజేస్తున్నాను. మనకి ఈరోజు ఇవ్వబడిన పాఠాలు మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 1 నుంచి 6 వచనాల వరకు, రోమాకు రాసిన పత్రిక, అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16 నుంచి 25 వచనాలు, లోకాసు వార్త 1వ అధ్యాయము 39 నుంచి 56 వచనాల వరకు మనం ధ్యానించవలసిన అంశాలు. మలాకీ గ్రంథం గురించి మనం ఆలోచించినట్లయితే ఈ గ్రంథంలో చాలా శాతము యాజకులైన లేవీయులకు దేవుడు చాలా రకాలైన సూచనలు ఇస్తూ ఉన్నాడు, చాలా రకాలైన హెచ్చరికలు చేస్తూ ఉన్నాడు. తర్వాత సేవకులకు కూడా ఆయన సేవకులను గురించి, యాజకులను గురించి ఆయన చాలా సంతాపం చెందుతున్నట్లు మనకి మలాకీ గ్రంథం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ ఈయన దేవుడైన యెహోవా ఎవరైతే యేసుక్రీస్తు వారు రాబోతున్నారో ఆయన గురించి సైన్యములకు అధిపతిగా యెహోవా సాక్ష్యం ఇస్తున్నట్లుగా మనం మలాకీ గ్రంథం 3వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఇదిగో మీరు వెతుకుచున్న ప్రభువు, మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును అని చెప్పి సైన్యములకు అధిపతిగా యెహోవా యేసుక్రీస్తు వారిని గురించి సాక్ష్యం ఇస్తున్నట్లుగా మనం ఇక్కడ చూడొచ్చు. అయితే ఆయన వచ్చే దినము ఎలా ఉంటుంది, ఎవరు ఓర్వగలరు, ఎవరు సహింపగలరు, ఆయన గురించి ఈయన 2 మాటల్లో వర్ణిస్తూ ఉన్నాడండి. ఆయన ఎలాంటి వాడంటే కంసాలి అగ్ని వంటి వాడంట. కంసాలి అగ్ని ఎలా ఉంటుంది, దాన్ని ఎప్పుడు కూడా అది మండుతూ ఉంటుంది. ఆ అగ్నిలో వెండిని బంగారాన్ని తీసుకొచ్చి పుటం వేస్తూ ఉంటారు. వేసినప్పుడు దానిలో ఉన్న మస్టు, మడ్డి, పనికిరానివి ఏదైతే ఉన్నాయో లోహాలు అవన్నీ కూడా కరిగించబడి అందులో సిసలైన వెండి బంగారం వస్తువులు అనేది రావడం అనేది జరుగుతుంది. అంటే ఆయన కంసాలి అగ్ని వంటి వాడు. ఆయన ఎలాంటి వారినైనా సరే మార్చగల శక్తి గల దేవుడు అండి. ఆయన కంసాలి ఏ విధంగా అయితే బంగారాన్ని, వెండిని ఎలా నిర్మలం చేస్తాడో, అంటే దానిలో ఉన్న మడ్డంతా పోగొట్టి దానిలో ఉన్న మల్లాలన్నీ తీసివేసి తనకు కావలసిన రూపంలో ఏ విధంగా అయితే చేసుకుంటాడో, అలాగే ఈయన కూడా యాజకులైన లేవీయుల్ని సరిచేస్తానని చెప్పి ఇక్కడ మనతో మాట్లాడటం జరుగుతుందండి. అప్పుడు ఏ విధంగా ఉంటుందంటే అది మడ్డు పోగొట్టడం అనేది ఏ విధంగా ఉంటుందంటే చాలా బాధాకరంగా ఉంటుంది. ఎందుకంటే ఆ వెండిని, ఆ బంగారాన్ని ఆ కొలుములో కాల్చబడినప్పుడే అది కంసాలకి తను ఏ రూపంలో అయితే దాన్ని కావాలని అనుకుంటాడో ఆ రూపానికి అనేది రావడం అనేది జరుగుతుంది. ఇందుకోసం చాలా ప్రాసెస్ అనేది జరుగుతుంది. అది కొలుములో కాల్చబడాలి. కాల్చబడినప్పుడు మాత్రమే అది సరైన రూపానికి, తను కోరుకున్న రూపానికి అది సంతరించుకోవడం అనేది జరుగుతుంది అన్నమాట. అలాగే అంటే యాజకులు అనే వాళ్ళని దేవుడు ఏ విధంగా సరిచేస్తానన్నది ఇక్కడ మనతో మాట్లాడుతూ ఉన్నాడండి. తర్వాత రెండవది ఏ విధంగా పోలుస్తూ ఉన్నాడంటే చాకలి వాణి సబ్బు వంటి వాడు. మన ఇంట్లో మనం బట్టలు ఉతికినప్పుడు చాలా రకాలైన కాస్ట్లీ సోప్స్ వాడతాము, చాలా రకాలైన లిక్విడ్స్ వాడతాము వాషింగ్ మిషన్లో. ఎన్ని శుద్ధి చేసినప్పటికీ కూడా చాకలి వారు ఉతికినట్లుగా మన బట్టలు అంత శుభ్రత సంతరించుకోవు. అంటే చాకలివాని సబ్బు ఏ విధమైన మురికి, మరక అనేది లేకుండా వాళ్ళు శుభ్రం చేస్తారనమాట. ఆ విధంగా ఆయన చాకలివాని సబ్బు వంటి వాడంట. యాజకులైన వారిలో, లేవీయుల్లో ఏ విధమైన ఎలాంటి లోపాలు ఉన్నాయో ఆ లోపాలన్నింటినీ కూడా సరిచేసి వారిని కూడా వెండిని, బంగారాన్ని నిర్మలం చేసినట్లుగా నేను చేస్తానని చెప్పి ఈరోజు మనతో దేవుడైన యెహోవా మాట్లాడుతూ ఉన్నాడండి. అలాగే మునుపటి దినముల్లో ఉండినట్లు, పూర్వపు సంవత్సరంలో ఉండినట్లు మీరు చేయు నైవేద్యములు నాకు ఇంపుగా ఉంటాయని చెప్పి యెహోవా ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. ఎందుకంటే పూర్వపు కాలంలో వాళ్ళు దేవుని మాటకు లోబడకుండా అన్య స్త్రీలను పెళ్లి చేసుకుని కొన్ని దేవునికి అయిష్టమైన కార్యాలను చేయడం వల్ల వారి నైవేద్యాలను దేవుడు అంగీకరించలేదండి. ఇప్పుడైతే వారిని
చాకలివాణి సబ్బుతో ఎలాగైతే బట్టలు శుభ్రం చేస్తాడో అలా వారిని కూడా శుభ్రం చేసి, అలాగే వెండిని బంగారాన్ని కంసాలి ఏ విధంగా అయితే తనకి ఇష్టమైన రూపంలోకి మార్చుకుంటాడో అలాగే యాజకుల్ని లేవీయుల్ని కూడా సేవకుల్ని కూడా వారిని నిర్మలంగా చేసి దేవుడు తన పనులకి వాడుకోబోతున్నట్లుగా వారి నైవేద్యాలను ఇక మీదట అంగీకరించబోతున్నట్లుగా మనం ఈ మలాకీ గ్రంథంలో చూడవచ్చండి. ఆయన అయితే తీర్పు తీరుస్తానని చెప్పి అంటున్నాడు. ఇక్కడ తీర్పు తీర్చడానికి వచ్చినప్పుడు ఆయన ఎవరి మీద సాక్ష్యం పలుకుతాడంట? చిల్లంగి వాండ్రి మీద, వ్యభిచారుల మీద, అప్రమాణికులు అంటే అబద్ధం చెప్పేవారి మీద, దేవునికి భయపడక కూలి విషయంలో కూలివారిని బాధ పెట్టే వాళ్ళని, విధవరాండ్రను అంటే విధవరాండ్ర పక్షాన దేవుడు వ్యాజ్యం ఆడతాడండి. యెహోవాయే నీకు భర్త అయి ఉన్నాడని విధవరాళ్ళకి వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఆయన. అంటే విధవరాళ్ళకి భర్త లేకపోయినప్పటికీ కూడా యెహోవాయే వారికి భర్తగా ఉంటాడంట. అలాగే తల్లిదండ్రులు లేని వారికి, తల్లి అయినా నీ తండ్రి అయినా నిన్ను మర్చిపోతుంది కానీ నేను మర్చిపోనని చెప్పి వాగ్దానం చేసిన దేవుడు. తండ్రి లేని వారికి బాధ పెట్టి పరదేశులకు అన్యాయం చేయవారి మీద, కొంతమంది పరదేశులు మన ప్రాంతానికి వచ్చినప్పుడు వారికి మన భాష తెలీదు, మన సాంప్రదాయాలు తెలీదు, తర్వాత మన ఆహారపు అలవాట్లు తెలీదు, మన వాతావరణానికి కూడా వారు సరిగా తొందరగా అలవాటు పడలేరు. అలాంటి వాళ్ళను మనం అంటే చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే అలాంటి వాళ్ళని పట్టించుకోరు. కానీ దేవుడైన యెహోవా ఇక్కడ ఏం చెప్తున్నాడంటే పరదేశులు అనేవారిని మీరు అన్యాయం చేయొద్దు, వారికి ఏ విధమైన సహాయం మీరు చేయగలరో మీరు తప్పనిసరిగా వాళ్ళకి చెయ్యాలి. ఎందుకంటే వారు వేరే దేశం నుంచి వేరే ప్రాంతం నుంచి వస్తారు కాబట్టి మీరు వారికి దూరంగా ఉండకుండా వారిని పట్టించుకోకుండా అలా మీరు ఉండొద్దు, మీరు వారికి సహాయం చేయండి. లేదంటే నేను ఎవరైతే వారిని బాధ పెడుతున్నారో తండ్రి లేని వారిని, విధవరాండ్రను, కూలివాండ్రని, పరదేశులను బాధ పెడుతున్నారో వారి మీద నేను సాక్ష్యం పలుకుతాను, అంటే వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తానని చెప్పి దేవుడు మనతో ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడండి. యెహోవానైన నేను మార్పు లేని వాడను కనుక యాకోబు సంతతి వారని మీరు లయము కాలేదు. అవునండి, ఆయన మార్పు లేని దేవుడు, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న దేవుడు మన దేవుడు. కాబట్టి ఆయన మార్పు లేనివాడు కాబట్టి ఆయన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో నిబంధన చేశాడండి. అబ్రహాంతో ఆదికాండం 12:2 అలాగే ఇస్సాకుతో ఆదికాండం 26-24 యాకోబుతో ఆదికాండం 35-11 ఆయన వాగ్దానం చేశాడు, మిమ్మల్ని మీ సంతానాన్ని నేను ఎంతగానో దీవిస్తాను, అభివృద్ధి పొందిస్తానని. కేవలం అప్పుడు చేసిన వాగ్దానాన్ని ఇప్పటివరకు కూడా ఆయన నిలబెట్టుకుంటూ వస్తూ ఉన్నాడండి. ఆయన సంతానమైన మనము లయం కావడం, మనం ఉగ్రత పాలవడం ఆయనకి ఇష్టం లేదు. ఆయన ఎప్పుడు కూడా మనల్ని రక్షించవాలని, ఆయన రాకడ కూడా ఎందుకు ఆలస్యం అవుతుందంటే మనల్ని రక్షించుకోవాలని. మన హృదయాలు కఠినమైపోయి మన హృదయాలు రాతి గుండెని తీసివేసి మాంసపు గుండె మీకు ఇస్తానని అంటున్నాడు దేవుడు. అలాంటి గుండెని మనకిచ్చి మనల్ని మార్చుకోవాలని ఆయన చూస్తున్నాడండి. ఆయన తాపత్రయం అంతా కూడా అదే. ఇక్కడ లేవీలైన యాజకులు ఉంటా ఉన్నారు, అలాగే ఇహలోక సంబంధంగా సేవకులు ఉంటా ఉన్నారు. ఆ సేవకుల గురించి కూడా రోమపత్రికలో మాట్లాడుతూ ఉన్నాడండి. ఇక్కడ పౌలు గారు ఏమైనా సాక్ష్యం ఇస్తా ఉన్నాడంటే సువార్తను గూర్చి నేను సిగ్గుపడివాడను కాను. నాకు ఈ సెంటెన్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే సువార్తను గురించి మనము సిగ్గుపడే వారంగా ఉండకూడదు. సువార్తను మనం ప్రకటించడానికి ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే సువార్తను ప్రకటించడం అంటే క్రీస్తుని ప్రకటించడమే. క్రీస్తుని ప్రకటించడానికి మనం సిగ్గుపడవలసిన అవసరమే లేదు. మార్కు సువార్త 8:38 చూసినట్లయితే కనుక వ్యభిచారమును పాపమును చేయు ఈ తరం వారిలో నన్ను గూర్చి నా మాటలను గూర్చి సిగ్గుపడివాడెవడో వానిని గూర్చి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడే పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడునని చెప్పాను. మరి మనం ఆయన సువార్తను గూర్చి మనం సిగ్గుపడితే గనక ఆయన ఏం చేస్తాడంటండి, మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడే పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు ఆయన మనల్ని గూర్చి సిగ్గుపడతాడంట. అలాంటి పరిస్థితి మనం తెచ్చుకోకూడదు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు కూడా ఆయన సువార్త చేసినప్పుడు ఏమాత్రమూ కూడా సిగ్గుపడలేదండి. పరిచయులు, శాస్త్రులు, ఇంకా యూదులు, అనేక రకాలైన వారు, పెద్ద పెద్ద వాళ్ళు,
ఉన్నప్పటికీ కూడా ఆయన ఏదో రకంగా ఆటంకపరచాలని చూసినప్పుడు యేసుక్రీస్తు వారు ఏమాత్రము కూడా సిగ్గుపడలేదు. ఆయన వాళ్ళు వేసిన ప్రశ్నలకి సమయోచితమైన సమాధానాలు చెప్పారు తప్ప, అయ్యో నేను ఈ విధంగా ఇలాగా సేవ చేయడం అనేది వీళ్ళకి ఇష్టం లేదు కదా, నా మార్గాన్ని నేను మార్చుకోవాలి అని ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే ఆయన తండ్రి పని మీద వచ్చాడు. ఆయన తండ్రి ఏదైతే ఆజ్ఞాపించాడో ఆ పని చేయడానికి వచ్చాడు కాబట్టి ఆయన సువార్తను చేయడానికి సిగ్గుపడలేదండి. యేసుక్రీస్తు వారే సిగ్గుపడనప్పుడు మనమే మాత్రులం అండి. ఏ పాటి వారం మనం ఎందుకు సిగ్గుపడాలి? సువార్తను ప్రకటించే విషయంలో మనం ధైర్యంగా యేసుక్రీస్తు వారిని వచ్చి ప్రకటించాలండి. ఆ బాధ్యత ప్రతి ఒక్క క్రైస్తవుని పైన కూడా ఉంది. అలాగే ఇక్కడ రోమపత్రికలో కింద రాస్తాడు కదండి, మొదటి అధ్యాయము 20వ వచనం చూస్తే గనక ఆయన అదృశ్య లక్షణములు నిత్య శక్తి, దేవత్వము, జగదోత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపరచుచున్నవి. అంటే ఈ సృష్టిని అంతా కూడా చూస్తే ఆయన దేవత్వము, ఆయన నిత్య శక్తి గురించి మనం అర్థం చేసుకోవచ్చండి. ఎందుకంటే ఆయన సృష్టించిన సృష్టి చాలా అద్భుతమైంది. ఈ సృష్టిలో మానవుడు ఈ సృష్టి రహస్యాన్ని కొంత శాతం మాత్రమే ఛేదించగలిగాడు, కానీ పూర్తిగా ఈ సృష్టి రహస్యం అనేది ఏ మానవుడు కూడా పూర్తిగా తెలుసుకోలేకపోయాడండి. ఇప్పుడు అంతరిక్షం గురించి వీటిల్లో పరిశోధనలు అయితే జరుగుతున్నాయి, కానీ ఈ సృష్టి రహస్యాల్లో మనకు తెలిసింది 1%ఏనంట. 99% దేవుడు సృష్టించిన సృష్టి గురించి మనకు తెలియదు. అంటే మానవుడు కనుక్కోలేకపోతున్నాడు. అంత అద్భుతమైన సృష్టి చేసిన సృష్టికర్త ఆయన, అంత బలము కలిగిన దేవుడు, అంత శక్తి, అంత జ్ఞానం కలిగిన దేవుడు అయినప్పటికీ కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆయన్ని దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్థుతులు చెల్లింపలేదు. అంత మహిమగల దేవుడు అయినప్పటికీ కూడా వీళ్ళు దేవుణ్ణి మహిమపరచలేదండి. ఎందుకంటే మనం ఒకసారి పాత నిబంధన చూసినట్లయితే ఇశ్రాయేలీయులు యేసుక్రీస్తు దేవుడు వారిని ఎన్నో అడ్డంకుల నుంచి, ఫరో నుంచి రక్షించి, అనేక తెగుళ్ళ నుంచి వాళ్ళని రక్షించి, మన్నాను కురిపించి, ఎన్నో అద్భుత కార్యాలను చేసి వారిని ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించి తీసుకొచ్చినప్పటికీ కూడా వాళ్ళు దేవుని యొక్క శక్తిని వారు తెలుసుకోలేదు. సరే, ఈ సృష్టిని సృష్టించాడు దేవుడు, మనల్ని ఐగుప్తు బానిసత్వం నుంచి రక్షించి తీసుకొని వచ్చాడు, ఎర్ర సముద్రాన్ని పాయాలు చేశాడు, మన్నాను కురిపించాడు, బండలోంచి నీళ్లునిచ్చాడు. అయినప్పటికీ కూడా వారు దేవుని యొక్క శక్తిని వారు ఏమాత్రమే కూడా గ్రహించలేని అవివేక స్థితిలో ఉన్నారండి. వాళ్ళు ఏం చేశారు? మోషే దేవునితో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు, అయ్యో మనకి నాయకులు ఎవరూ లేరు, నాయకత్వం కూడా మనకి ఎవరూ లేరు కాబట్టి మనము మన చేతుల్ని, ముక్కుల్ని, చెవుల్ని ఉన్న బంగారాన్ని, వెండిని తీసి పోత పోసి ఒక రూపానికి తీసుకొచ్చేదాన్ని, ఆ విగ్రహాన్నే మనకు దేవుడుగా చేసుకుందామా అన్నంత అవివేకత్వంగా వారు ఉంటూ ఉన్నారండి. అక్కడ కూడా ఒక యాజకుడు ఉన్నాడు, అహరోన్ అనే యాజకుడు ఉన్నాడు. కనీసం ఆయన వాళ్ళని గద్దించాలి కదా, మీరు ఎందుకు అలా చేస్తున్నారు? మనల్ని ఎంతవరకు నడిపించాడు దేవుడు, ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు, ఇక ముందు కూడా చేస్తాడు, మనం ఓపిక కలిగి ఉండాలి, మనం నమ్మిక కలిగి ఉండాలి దేవుని పట్ల అని అహరోను కూడా వారించటం లేదు. కానీ వాళ్ళు ఇచ్చిన వెండి బంగారు వస్తువులన్నీ కూడా తీసి ఆ కొలుములో వేసి కాల్చగా అది దూడ రూపానికి వచ్చేసిందంట. అంటే ఏంటి? ఇక్కడ క్రింద రోమీయులకు రాసిన పత్రికలో ఇక్కడ స్పష్టంగా మనకు వ్రాయడం జరిగిందండి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్క 4 కాళ్ళ జంతువు అంటే ఈ దూడ రూపం అన్నమాట, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. ఎంత అవివేక స్థితిలో వాళ్ళు ఉన్నారంటే, ఇన్ని గొప్ప కార్యాలు చేసిన దేవుడైన యెహోవాను వారు మర్చిపోయి వాళ్ళలో వాళ్ళే అంటే సృష్టికర్తకు ప్రతిగా సృష్టిని పూజించారు వాళ్ళు. ఎంత అవివేకత! దూడ అనేది ఏంటండి? అది దేవుడు సృష్టించిన ఒక జంతువు. దేవుడు ఈ సృష్టిలో ఎన్నో వేల రకాలైన జంతువుల్ని, పక్షుల్ని, పురుగుల్ని సృష్టించాడు. అందులో ఈ దూడ ఒక జంతువు, 4 కాళ్ళ జంతువులు. దానికి శక్తులు ఏముంటాయి, దానికి మహిమలు ఏముంటాయి?
అది మనుషుల్ని పాపాల నుంచి ఏ విధంగా రక్షిస్తుంది అన్న ఇంగిత జ్ఞానం వాళ్ళకి లేకుండా పోయిందండి. ఎంత అజ్ఞానంలోకి వాళ్ళు వెళ్ళిపోయారంటే ఇప్పటికి కూడా చాలామంది అజ్ఞానులు ఉన్నారు. నేను వేరే రకంగా ఎవరి గురించి నేను మాట్లాడట్లేదు, కానీ జంతువుల్ని పూజించేవారు, జంతువుల్ని సేవించేవారు, అది మానవ సృష్టిలో ఒక భాగం. మనిషిని అలా ఏ విధంగా అయితే సృష్టించాడో మనిషికి ఉపయోగపడడానికి కొన్ని జంతువుల్ని, పక్షుల్ని, కొన్ని పురుగుల్ని కూడా దేవుడు సృష్టించడం అనేది జరిగింది. పురుగుల్ని ఎందుకు సృష్టించాడంటే వాటి వల్ల కూడా మనకు ఉపయోగం ఉంది. ఈ టాపిక్ చెప్పుకుంటా పోతే మనకి సమయం సరిపోదు. పట్టు పురుగులు అనేవి కూడా మనకి ఉపయోగకరంగానే ఉన్నాయి. అలాగా సృష్టిలో దేనికి ఇంపార్టెంట్ దానికి ఉంది. ఆ విధంగా దేవుడు సృష్టిని సృష్టించాడు. అందులో ఒక జంతువు ఈ దూడ అనేది, ఆ దూడ రూపానికి నువ్వు దేవుణ్ణి పట్టుకొచ్చి, అక్షయుడైన దేవుణ్ణి పట్టుకొచ్చి క్షయమైన దూడ రూపానికి మార్చేస్తే అసలు వాళ్ళు ఎంత అవివేక స్థితిలో ఉన్నారండి. దేవుడికి ఎంత ఆగ్రహం రావాలి. ఆగ్రహం వచ్చినప్పటికీ కూడా దేవుడికి ఆగ్రహం వచ్చినప్పటికీ కూడా మోషే ఉన్నాడండి, సాత్వికుడు, దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. ఆ ఇశ్రాయేలీయులు చేసిన ప్రతి పాపిష్టి పనికి కూడా మోషే అడ్డొచ్చేవాడు, దేవుణ్ణి బ్రతిమలాడేవాడు. ప్రభు నీ కోపాన్ని త్రిప్పుకో, ఈ జనాలు మాట వినే జనాలు కాదు, విననోళ్ళని ప్రజలు వీళ్ళతో నేను మాట్లాడతాను, నీ కోపాన్ని దయచేసి తిప్పుకో అని చాలాసార్లు మోషే దేవుణ్ణి బ్రతిమలాడి ఇశ్రాయేలీయుల మీద దేవుని కోపం రగలకుండా చేసినవాడండి. అంత మంచివాడు మోషే. ఇంక ఇలా చెప్పుకుంటూ పోతే మనకి చాలా విషయాలు మన విగ్రహాల గురించి మనం చెప్పుకోవాల్సి వస్తుందండి. ఇక్కడ వీళ్ళు ఏం చేశారు, దేవుని సత్యము అంటే సత్యమే మార్గము, సత్యము జీవము నేనే అంటా ఉన్నాడు. దేవుని సత్యాన్ని ఏం చేశారు, అసత్యానికి మార్చేశారు. అంటే ఒక దూడను వాళ్ళు పూజించడం అనేది జరిగింది. దేవుడికి ఇవ్వాల్సిన మహిమనంతా కూడా ఈ దూడకి ఇచ్చారు. అది విగ్రహారాధన అనేది దేవునికి ఇష్టం లేని పని, ఇష్టం లేని కార్యము. ఎందుకంటే ఆయన వ్యభిచారినైనా క్షమిస్తాడు కానీ విగ్రహారాధికుడిని క్షమించాడు అంటండి. అంత అసహించుకున్నాడు దేవుడు. పాత నిబంధన అంతా కూడా మనం చూసినట్లయితే విగ్రహాల పట్ల దేవుడికి ఎంత వ్యతిరేకత ఉంది, ఆయన విగ్రహాలను ఎంత అసహించుకున్నారనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే జీవంగల దేవుడు ఈ సృష్టిని అంతా సృష్టించిన దేవుడు ఆ మహిమలేని, మాట్లాడలేని, నోరుండి మాట్లాడలేని, కళ్ళుండి చూడలేని, చెవులుండి వినలేని విగ్రహాలకి వీరు ఏ విధంగా మొక్కుతున్నారు, ఏ విధంగా వీరు తయారు చేసుకుంటున్నారు ఆ విగ్రహాలని అని దేవుడు చాలా సంతాపపడి ఉంటాడు కదండి. మరి ఇప్పుడు మనం ఏ విధంగా ఉన్నాం ఇక్కడ చూసినట్లయితే కనుక రోమీలకు రాసిన పత్రికలో దేవుని కోపం రగులుకుంటుందంటండి. అంటే ఇక్కడ మలాకీలో మనం చూసాము, కొన్ని రకాలైన మనుషుల మీద దేవుడు సాక్ష్యం పలుకుతానని చెప్పి మాట్లాడాడు. ఇక్కడ ఏం చేస్తాడంటే అండి, దేవుడు దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఎవరైతే సత్యాన్ని లేదంటే దేవుని కార్యాలు చేసే మనుష్యుల్ని, వారి పనుల్ని అడ్డగిస్తారో, భక్తిహీనతగా ఎవరైతే ఉంటారో, దుర్నీతిగా ఎవరైతే ఉంటారో వారి మీద దేవుని కోపం అనేది పరలోకం నుండి బయలుపరచబడుతుందంట. అంటే మనం ఆయన ఉగ్రతకు మనం పాత్రలు కావాలి. విగ్రహారాధికులు ప్రతి ఒక్కరూ కూడా, అంటే ఎవరైతే దేవుని తెలుసుకోరో, విగ్రహాలే తమకు దేవుళ్ళని భావిస్తారో వారి మీద దేవుని కోపం అనేది రగులుకుంటుంది. ఎందుకంటే నిజ దేవుణ్ణి మర్చిపోయి, శక్తిగల దేవుణ్ణి మర్చిపోయి, మృతుల్లో నుండి లేచిన దేవుణ్ణి మర్చిపోయి మట్టితోనో లేదో రాతితోనో లేదో బంగారంతోనో వెండితోనో చేసిన విగ్రహాలని వీళ్ళు పూజిస్తూ ఉన్నారంటే దేవునికి ఆగ్రహం రాకుండా ఉండదా? మరి ఆయనకి ఆగ్రహం రావడంలో న్యాయం ఉంది. ఇక్కడ మనం సువార్త పాఠం మనం చూసినట్లయితే కనుక లోకా సువార్త 1వ అధ్యాయము 39 నుంచి 56 వచనాలని నేను ఇందాక చెప్పడం జరిగింది. అక్కడ మరియాతో గబ్రియేలుతో మాట్లాడినప్పుడు నీవు గర్భాన్ని ధరిస్తావు, పరిశుద్ధాత్మ శక్తి వలన నీవు గర్భాన్ని ధరిస్తావు, నీవు కుమారుని కంటావు, ఆయనకి యేసు అని పేరు పెడతావు అని చెప్పిన తర్వాత ఈమె చాలా సంతోషపడుతుంది. అంటే లోకరక్షకుడే నా గర్భాన్ని జన్మించబోతున్నాడు. కన్య మరియ పురుషుని ఎరుగనిది, ప్రధానము
చేయబడిన మరియా. అయితే ఈ ఎలిజబెత్ దగ్గరికి ఆవిడ వెళ్ళటం అనేది జరుగుతుంది అనమాట. అప్పటికి ఎలిజబెత్ గర్భంలో యోహాను గారు ఉన్నారు. ఎలిజబెత్ మరియమ్మ కలుసుకున్నప్పుడు అక్కడ కాన్వర్సేషన్ కనుక మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఇద్దరు కూడా ప్రభువుని చాలా స్తుతిస్తారు. ఎందుకంటే ఈవిడ వృద్ధాప్యంలో గర్భాన్ని ధరించింది, ఈవిడ కన్యమరియగా గర్భాన్ని ధరించింది. ఈ కన్యమరియని నిజంగా మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటేనండి, ఆవిడ కూడా సువార్తను ప్రకటించడానికి ఏమాత్రమూ సిగ్గుపడలేదు. ఎందుకంటే నేను కన్యను కదా, నేను గర్భాన్ని ధరించాను కదా, నన్ను లోకం ఏమంటుందో, చుట్టుపక్కల వాళ్ళు ఏమంటారో అన్న భయము ఏ కోశాన కూడా, అన్న సిగ్గు కానీ బిడియం కానీ ఏ కోశాన ఆమెలో కనపడలేదండి. దైవగ్రంథంలో మరి ఎక్కడ కూడా వ్రాయబడలేదు. మరియా ఈ విధంగా బాధపడినట్టు మాత్రం బాధపడలేదు అని మాత్రం వ్రాయబడలేదు. ఇక్కడ ఏమని ఆవిడ స్తుతించడం జరిగిందంటే, దేవుణ్ణి సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అంటారు. అంటే ఒక కన్యక గర్భవతి అయిందంటే ఆమెలో చాలా భయాలు ఉంటాయి. కానీ ఈమె ఎందుకు సంతోషపడుతుందంటే లోకరక్షకుడే తన గర్భాన్ని జన్మించబోతున్నాడు. ఈ సర్వమానవాళిని వారి వారి పాపాల నుంచి విముక్తి చేయడానికి ఆయన త్వరలో ఈ లోకానికి రాబోతున్నాడు. ఆవిడ గర్భంలో ఉన్నాడు ఆయన, పరిశుద్ధాత్మ పూర్ణుడే, పరిశుద్ధాత్మ శక్తి చేత. ఆమె కూడా సువార్త గురించి ఏమీ సిగ్గుపడినట్లుగా మనం చూడట్లేదండి. ఎప్పుడైతే మనం సువార్తను ప్రకటించడానికి సిగ్గుపడతామో అప్పుడే దేవుడు ఆయన పరిశుద్ధ దూతలతో వచ్చినప్పుడు మన గురించి సిగ్గుపడతాడంట. కాబట్టి అలాంటి పరిస్థితి మనం తెచ్చుకోకూడదు. మనం సువార్తను ప్రకటించడానికి ముందు ఉండాలి. యాజకులము, లేవీయులము, సేవకులుగా ఉన్న మనము, ఒక చోట రాయబడి ఉంటుంది కదా, సేవకులకే ఎక్కువ పనిష్మెంట్ ఉంటుందంట. అంటే సేవకుడు అనేవాడు, బోధకుడు అనేవాడికే ఎక్కువ పనిష్మెంట్ అనేది దేవుడు ఇస్తాడంట. ఎందుకంటే వారు దేవుని బోధనలు బోధిస్తూ ఉన్నారు, కానీ దేవుని మాటల ప్రకారము ఆయన బోధల ప్రకారం నడుచుకునేవారు చాలా తక్కువ మంది అయిపోయారండి ఈ రోజున. నిజంగా వారు సిగ్గుపడవలసిన వాటి యందు వారు అతిశయపడతా ఉన్నారు. నేను మీకు ఉదాహరణ చెప్తాను. పేర్లు అయితే నేను చెప్పడానికి నేను ఇష్టపడట్లేదు, కానీ కొంతమంది సేవకులు యూట్యూబ్లో ఏం చేస్తున్నారంటే వారి ఫ్యామిలీ ఫొటోస్, వారి పిల్లల బర్త్డేస్, వారి మ్యారేజ్ యానివర్సరీ ఫొటోస్ ఇవన్నీ కూడా ఒక వ్లాగ్స్ కింద చేసి పెడతా ఉన్నారండి. అది దైవ సేవకులకి అంత అవసరమా? మీరు చేసేది దేవుని సేవ. వారానికి వచ్చి ఒక మెసేజ్ చెప్పాలంటేనే ఎంతో ప్రిపరేషన్ కావాలండి, ఎంతో ప్రిపరేషన్ కావాలి. అలాంటిది 3-4 అవర్స్కి ఒక్కొక్క మెసేజ్ అప్లోడ్ చేసేస్తున్నారు, లేదంటే వాళ్ళ పర్సనల్ లైఫ్స్ అప్లోడ్ చేస్తున్నారు. ఇది దేవునికి ఏమాత్రమూ ఇష్టం లేని పని. ఒక సేవకుడు పెట్టాడు కదా, ఒక పాప పుట్టిందంట ఆయనకి, లిటిల్ ప్రిన్సెస్ ఫ్రమ్ హెవెన్ అని పెట్టాడు ఆయన. అంటే పరలోకం నుంచి దిగి వచ్చిన యువరాణి అంట ఆవిడ. పరలోకం నుంచి వచ్చామా మనం? దేవుడు ప్రతి మనిషిని కూడా మట్టిలోంచి తీశాడండి ఆయన. దేవుడు నరుని మంటిలోంచి సృజించి జీవవాయువుని ఊదితే మనం మనుషులమయ్యాం. అది గ్రహించాలి వాళ్ళు. వాళ్ళకి తెలుసు, వాళ్ళకి బైబిల్ తెలుసు, జ్ఞానం తెలుసు, అన్నీ తెలుసు. కానీ వారు ఎందుకని ఇలాగా సేవ అనేది అపహాస్యం పాలు చేస్తున్నారండి. వాళ్ళు నిజంగా వాళ్ళ వెడ్డింగ్ షూట్స్, వాళ్ళ ఫొటోస్, వాళ్ళ యానివర్సరీ డే సెలబ్రేషన్స్ ఇవన్నీ చూస్తే కనుక ఒక ఫిల్మ్ స్టార్ కూడా అలాగా మెయింటైన్ చేయరు అనమాట. అలా చేస్తున్నారు సేవకులు అనేవాళ్ళు. నిజంగా ఇది సిగ్గుపడాల్సిన విషయం. దేవునికి మరి కోపం రాదా? మరి ఎందుకు రాదు? ఆయన పరమ తండ్రి, సర్వసృష్టికి తండ్రి ఆయన. మన ఇహలోకపు తల్లిదండ్రులే మనకి ఎంత వయసు వచ్చినా మనం వాళ్ళ దృష్టిలో చిన్నపిల్లలమే. నేను ఇప్పటికీ కూడా మా అమ్మ అంటే నాకు చాలా భయపడతాను. మా నాన్నకు కూడా గౌరవం మా నాన్న అంటే నాకు. అలాంటిది ఇప్పటికీ కూడా మా అమ్మ ఫోన్ చేసేటప్పటికి లిఫ్ట్ చేయాలి నేను, లేదంటే నాకు భయం అనమాట. మా అమ్మ ఫోన్ చేసి లిఫ్ట్ చేయాలి, అంత భయపడతాను నేను. ఇహలోక సంబంధమైన తల్లిదండ్రులకి మనం ఎంత భయపడినప్పుడు పరలోక సంబంధమైన తండ్రికి మనం ఎంత భయపడాలి, ఎంత లోబడి ఉండాలి. ఇప్పటికీ మా అమ్మ నన్ను తిడతా ఉంటుంది. తిట్టినప్పుడు మరి పరలోక సంబంధమైన తండ్రి మనల్ని
మట్టిలోంచి తీసి మానవులుగా సృజించిన తండ్రికి మన మీద కోపం రాదా? ఆయన ఉగ్రతకి మనం పాత్రలం కాదా? ఆయన మనల్ని గద్దించడానికి సరిపోడా? మనల్ని శిక్షించడానికి సరిపోడా? మనకి జన్మిచ్చిందే ఆయన. తల్లి గర్భంలో నిన్ను రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరిగానని అంటున్నాడు ఆయన. మరి అలాంటి దేవుడు మన సేవకులంగా ఉంటున్నప్పుడు మన మీదకి శిక్ష అనేది పంపించడంలో, లేదంటే ఇతర ప్రజలు కూడా అన్యాయం చేసినప్పుడు, విధవరాండ్రికి అన్యాయం చేసినప్పుడు, లేదంటే తల్లిదండ్రులు లేని వారికి అన్యాయం చేసినప్పుడు వారిని శిక్షించడా ఆయన? ఆయన ఉగ్రత వారి మీదకి దిగిరాదా? ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాలండి. మన ప్రవర్తన ఎలా ఉందన్నది మనం ఆలోచించుకోవాలి. మనం ఏం చేస్తున్నాం? దేవుని సేవ అనేది అపహాస్యపాలు కాకూడదు. దేవుని సేవ అనేది ఏ విధంగా చేయాలో ఆ విధంగానే చేయాలి. అప్పుడే దేవునికి మహిమ ఘనత. దయచేసి సేవకులకి చాలామందికి నేను విన్నపం చేసుకుంటున్నానండి. సేవకుడు అనేవాడికి కొన్ని లక్షణాలు ఉంటాయి, కొన్ని పరిధులు ఉంటాయి. ఆ పరిధులు మనం దాటకూడదు. ఆ లక్షణాలను మనం అన్వయించుకోవాలి. ఈరోజు మలాకీలో దేవుడు అదే బాధపడతా ఉన్నాడండి. ఏ విధంగా ఆయన మనల్ని నిర్మలులుగా చేస్తాడంటే, అంటే ఎన్ని పరిస్థితులు గుండా మనం నడవడానికి సిద్ధపడి ఉండాలండి. ఈరోజు ఒక చాకలివాడు ఏ విధంగా అయితే ఆ సబ్బుతో రుద్ది 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 బండకేసి కొట్టి 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 జాడించి నీటిలో ముంచి నీళ్ళ మందు పెట్టి చేస్తేనే కానీ ఆ వస్త్రం శుభ్రం పడదు. అలా చేస్తాడు దేవుడు మనల్ని. ఆ విధంగానే కంసాలి కొలిమిలో కాల్చబడి 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 ఆ వెండిని బంగారాన్ని కాల్చి అందులో ఉన్న మస్టు తీసి మట్టి తీసి ఒక రకమైన తనకు నచ్చిన షేప్లోకి రాబట్టుకుంటాడు. అలాగే దేవుడు కూడా మనల్ని అలాగే నచ్చిన షేప్లోకి రాబట్టుకుంటాడు. ఆయన తనకు నచ్చిన ఆకారంలోకి, తనకు నచ్చినట్టుగా ఆయన మనల్ని మలుచుకుంటాడు. ఎందుకంటే మనం సృష్టించిన సృష్టికర్త కాబట్టి. ఇక్కడ మరియమ్మ గారిని చూసి కూడా మనం చాలా నేర్చుకోవాలండి. ఆవిడ కన్యక గర్భవతి అయింది అనేటప్పటికి కూడా ఏ మాత్రమో సిగ్గుపడలేదు ఆయన. ఆవిడ ఇంకా అతిశయపడింది, ఇంకా గర్వపడింది. ఎందుకంటే ఇది మొదలుకొని అందరూ కూడా నన్ను ధన్యురాలని అంటారు. ఆయన నామం పరిశుద్ధము, ఆయనకు భయపడి వారి మీద ఆయన కనికరము తరతరములకే ఉంటుంది. ఈ మాటలన్నీ మరియమ్మ గారు చెప్తా ఉన్నారండి. ఇక్కడ ఆయన తన బాహుతో పరాక్రమం చూపించాడు, గర్విష్ఠులను చెదరగొట్టాడు. ఆయన సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించాడు. ఆయన ఆకలి కొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తి పరిచి ధనవంతులను ఒట్టి చేతులతో పంపివేశాడు. ఇవన్నీ కూడా తర్వాత జరిగినాయి. ముందుగా ప్రవచనాత్మకంగానే మరియమ్మ గారు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఆకలి కొనిన వారిని 5,000 మందికి కూడా 5 రొట్లు 2 చేపలని ఎలాగా ఆహారంగా పంచిపెట్టాడు ఆయన. ఆయనలో మహిమ ఉంది, ఆయనలో శక్తి ఉంది. ఎంతమంది ప్రజలను అయినా సరే పోషించగలడు ఆయన. తర్వాత ధనవంతులను ఒట్టి చేతులతో పంపివేశాడండి. పరిచయులు, శాస్త్రులు వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు చాలా ధనవంతులు. వాళ్ళందరినీ కూడా ఏమాత్రమూ లక్ష్య పెట్టలేదు ఈయన. ఈయన దేవుడు ఈయనకు అప్పచెప్పిన పని మీదే ఈయన లక్ష్యం ఉంచాడు తప్ప వేరే ఏ విషయాల మీద కూడా యేసుక్రీస్తు వారి లక్ష్యం ఉంచినట్లుగా మనం చూడమండి. తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే లోకాసు వార్త 1వ అధ్యాయము 54వ వచనము, అబ్రహామునకును అతని సంతానమునకును యుగాంతం వరకు తన కనికరము చూప జ్ఞాపకము చేసి కొందునని మన పితరులతో సెలవిచ్చినట్లు ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలునకు సహాయం చేసెను. ఆయన మొదట్లోనే ఇందాక నేను చెప్పాను మీకు, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడని మనం అంటూ ఉంటాం. వాళ్ళకి ప్రమాణం చేశాడు ఆయన, నీ సంతతిని నేను ఎంతగానో ఆశీర్వదిస్తాను, అభివృద్ధి చేస్తానని. ఆయన మాట ఇచ్చాడంటే మాట తప్పని దేవుడు ఆయన. మలాకి గ్రంథంలో కూడా వ్రాయబడి ఉంది ఏంటంటే, యెహోవా నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయం కాలేదు. మలాకి 3:6. తర్వాత ఇక్కడ రోమపత్రికలో చూసినట్లయితే కనుక మరియు దేవుని గూర్చి క్షమించండి, రోమీయులకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 17, ఎందుకనైనా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసం కలిగినట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడి ఉన్నది. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు. నీతిమంతుడు అంటే ఎవరు? అబ్రహాము, విశ్వాసులకు తండ్రి. అంటే అబ్రహాము గురించి దేవుడు ఏమైనా సాక్ష్యం ఇచ్చాడంటే,
అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిను. అంటే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కదా, అబ్రహాము నీతిమంతుడు, దేవుని నమ్మాడు కాబట్టి అది అతనికి నీతిగా ఎంచబడింది. ఇక్కడ లేవీయులను నీతిమంతులుగా చేస్తాను, యాజకులు నీతిమంతులుగా నిర్మలుగా చేస్తానని దేవుడు ఏ విధంగా అయితే సెలవిచ్చాడో ఇక్కడ 3 తరాల వారికి కూడా మలాకీలో యాకోబు గురించి మాట్లాడాడు. తర్వాత రోమాపత్రికలో దేవుని నీతి అంటే నీతి ఏదైతే ఉందో అబ్రహాము నీతి గురించి మాట్లాడాడు. తర్వాత లోకాసు వార్తలో మనం చూసినట్లయితే అబ్రహామునకు అతని సంతానమునకు అంటే అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు ఆయన, అతని సంతానం కూడా యుగాంతం వరకు కూడా ఆయన కనికరాన్ని చూపిస్తాడంటండి. మరి ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికే కాబోలు కొంతమంది అయినా సరే ఆయన వైపు తిరుగుతారని ఆయన ఇంకా కనిపెడతా ఉన్నాడు. అందరూ కూడా నశించుకోవడం ఆయనకి ఇష్టం లేదు, అందరూ కాదు ఒక్కరు కూడా నశించుకోవడం ఆయనకి ఇష్టం లేదు. ప్రతి ఒక్కరు కూడా రక్షింపబడాలి. ఎందుకంటే అబ్రహాము ఇస్సాకు యాకోబులతో ఆయన ఒక నిబంధన చేశాడు, నేను సదాకాలము కూడా నేను మీకు తోడై ఉంటాను, మిమ్మల్ని అభివృద్ధి చేస్తాను, మీకు నా కనికరం చూపిస్తాను. దాని గురించి అయినా ఆయన రాకడ ఎంత ఆలస్యం అవుతుంది అని అంటే కనుక అయ్యుండొచ్చు, అది కూడా ఒక కారణం అయ్యుండొచ్చండి. ఎందుకంటే ఆయన మర్మాలు, ఆయన టైమింగ్ అనేది మనం ఎవరం కూడా చెప్పలేము. కాకపోతే ఆయన ఎప్పుడు వచ్చినప్పటికీ కూడా యాజకులు అవనివ్వండి, సేవకులు అవనివ్వండి, మనుష్యులు అవనివ్వండి, ఎవరైనా సరే ఆయన రాకడ కోసం ఆయన్ని ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండాలండి. ఇంకా త్వరలోనే క్రిస్మస్ మనకి రాబోతుంది కాబట్టి లోకరక్షకుడు జన్మదినాన్ని మనం జరుపుకోబోతున్నాం. మరి దానికి తగినట్లుగా ఆయన్ని మన ఇళ్లలో స్టార్స్ పెట్టుకోవడం, డెకరేషన్స్ చేసుకోవడం కాదు, కానీ యేసుక్రీస్తు వారిని మన హృదయాల్లో మనం నింపుకోవాలి. మన హృదయాల్లో నిండా ఆయన్ని నింపుకొని ఆయన్ని అలంకరించుకోవాలండి. అట్టి కృపా ధన్యత దేవుడు మనకందరికీ కూడా అనుగ్రహించునుగాక. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్.